In all these 4 Gospels, this incident is recorded. 4 సువార్తల్లో కూడా ఈ యొక్క జరిగినటువంటి సంఘటన లిఖించబడిందండి. So now when one miracle has been recorded by all 4 gospel writers, it is telling us something. It is telling us that this is a very important thing which has happened in the life of Jesus. ఇక్కడ జరిగినటువంటి ఈ అద్భుతము గురించి 4 సువార్తలలో వారు పొందుపరిచి ఉన్నారంటే ఆ సంఘటన ద్వారా ఏదో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు బయలుపరచాలనుకుంటూ ఉన్నారు. And each gospel writer has given us their own interpretation or their own record of what has happened on that day. Some have put some details, some have excluded some details, but when you put all 4 stories together, all 4 chapters together, you can understand the timeline of what happened. 4 సువార్తల్లో రచించినటువంటి 4 రచయితలు కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఒక్కొక్కరు అక్కడ జరిగినటువంటి వివరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాసినప్పటికీ కూడా కంటెంట్ సారాంశం మాత్రము ఒక్కటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. Now I want you to consider the miracle of 5,000 not just as a demonstration of power by Jesus, or not just saying that I have the ability, if you put your trust and faith in me, I can do mighty things. It's not just a demonstration of all of that. అక్కడ జరిగినటువంటి 5 రొట్టెలు 2 చేపలను అంతమందికి పంచిపెట్టడము ఆయన యొక్క విధానాన్ని లేకపోతే ఆయన శక్తిని చూపించుకోవడానికి అక్కడ ఆయన చేయలేదు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని తెలియజేయడానికి అక్కడ ఆ కార్యక్రమాన్ని మనం చూస్తున్నామండి. It is more than that. It is more than just feeding the 5,000 people. Jesus is trying to teach his disciples something from this episode. 5,000 మందికి పంచిపెట్టడం కన్నా యేసు ప్రభు వారి శిష్యులకి ఈ పంచిపెట్టడం ద్వారా ఒక విషయాన్ని ఆయన తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు. And there are some things which he is trying to teach us, and those are the things which we also have to learn in our life and remember from this miracle which Jesus has done. ఆ యొక్క సంఘటన ద్వారా కొన్ని విషయాలు యేసు ప్రభు వారు ఆయన శిష్యులకి నేర్పించడానికి అక్కడ చెప్పినప్పుడు దీని ద్వారా కూడా మన జీవితాల్లో కూడా అనేకమైన విషయాలు వింటూ ఉన్నప్పుడు దాని ద్వారా నేర్చుకుని మన జీవితాల్లో కూడా మనం ముందుకు కొనసాగడానికి ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తూ ఉన్నారు. How many of you are with me? ఎంతమంది మీరు నాతో ఉన్నారండి? Hallelujah. 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 జనరల్గా వెనెవర్ ఐ కమ్ టు సచ్ మీటింగ్స్ మనం జోక్ చెప్తాం కదా, కొద్దిగా ఉత్సాహం వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే ఒక జోక్ చెప్తాం. మీకు జోక్ చెప్దామా? జోక్ చెప్దామా? చీర సీఎంఆర్ అది చెప్తా. హల్లెలూయా. సో దేర్ వాజ్ వన్ లేడీ ఇన్ చర్చ్. ఒక సంఘంలో ఒక స్త్రీ ఉందటండి. షీ వెంట్ ఫర్ షాపింగ్. ఆమె ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది. సిఎంఆర్, చందన బ్రదర్స్, వాట్ ఎవర్, బొమ్మన బ్రదర్స్, వాట్ ఎవర్. సిఎంఆర్ కానీ బొమ్మన బ్రదర్స్ కానీ చందన బ్రదర్స్ కానీ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా. షీ వెంట్ అండ్ షీ సా సారీ. అక్కడ ఆమె వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి చీరను చూసింది. జరీ బార్డర్. ఆ చీర చూడగానే ఆరెంజిష్ నైస్ కలర్, సూపర్. మంచి కలర్ ఉందట, మంచి జరీ పట్టు అది ఉందట, అంచు అదిని. అండ్ దెన్ షీ ఇస్ లైక్ ఐ హావ్ టు బై దిస్ సారీ. ఆమె అనుకుందంటే ఈ చీర తప్పనిసరిగా నేను కొనుక్కోవాలని అనుకుందట. అండ్ షీ టర్న్ ద ప్రైస్. అప్పుడు ఈ చీర రేట్ ఎంత అని చెప్పి ఆ ట్యాగ్ చూసినప్పుడు 10,000 రూపీస్, దాని మీద 10,000 రూపాయలని ఉందట. సో షీ సెడ్ షీ కేమ్ హోమ్. ఆవిడ అనుకుందంటే అయ్యి బాబోయ్ 10,000 రూపాయలు అని చెప్పి కొనుక్కోకుండా ఇంటికి వస్తుందట. అండ్ ఈవినింగ్ హస్బెండ్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్. సాయంత్రం అయ్యేసప్పటికి వాళ్ళ భర్త గారు తన యొక్క ఉద్యోగం నుంచి ఇక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు. షీ కుక్ నైస్ చికెన్ బిర్యానీ. ఆవిడ మంచి బిర్యానీ వండిందంటండి ఇంట్లో. నైస్ స్టార్టర్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, లివర్ ఫ్రై, మంచి ఫ్రైలు అన్నీ కూడా చేసి పెట్టిందంట, మటన్ చికెన్ అన్నీ కూడా. when the husband came inside, ఆయన భర్త గారు వస్తుంటున్నప్పుడు she's taking the suitcase, the bag, and she's saying you're nice, go wash your hands, do you want towel, do you want this? She's asking him all of this. ఆయన చేతిలో ఉన్నటువంటి బ్యాగ్, సూట్ కేసు ఇవన్నీ తీసుకుని నువ్వు ఏమైనా తాగుతారా లేకపోతే కడుక్కుంటారా అని చెప్పి అన్నీ కూడా చేస్తూ ఉందట. Now this guy is thinking, what ఏదో తేడా ఉంది.
భర్త గారు అనుకుంటున్నారు ఏంటి ఇదేదో తేడాగా ఉంది ఏంటి అని. సరే ఎంజాయ్ చేద్దాంలే. ఓళ్ళే చేస్తుంది కదా చూద్దామని చెప్పి అనుకుంటారట. She brought water. She said, you want chai, you want coffee, you want tea, you want whatever you want, you tell నీకు me. మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం కావాలో చెప్పండి నేను And then తీసుకొస్తాను she's saying, I made chicken biryani for you, I made river fry, chicken fry, everything I made for you. మీకోసం నేను చికెన్ బిర్యానీ చేశారండి, ఫ్రైలు చేశారండి అని చెప్తుంది. And then this guy, hey, what do you want, what is it? అసలు ఏంటి విషయం, నీకు ఏం కావాలి, మ్యాటర్ ఏంటి చెప్పు అన్నాడు. Nothing. You come, you eat food, come wash your hands, come sit on the table. ఏం లేదండి, రండి మీరు కూర్చోండి, భోంచేయండి ఫస్ట్ అంటుంది. So he came, he sat, he ఆయన took కూర్చున్నాడు. some food on the plate and he's just about to eat, put it in his mouth. ఆయన భోజనం కలిపి ఆయన నోట్లో పెట్టుకోబోతుండగా ఏమండి She's like, I went to CMR today. మీకు ఈ విషయం చెప్పాలి, నేను ఒక సిఎంఆర్ ఫంక్షన్ దేనికి షాపింగ్ మాల్కి వెళ్ళాను. I saw a saree అండి, అక్కడ ఒక మంచి చీరను చూశానండి, I want to buy that. దాన్ని కొనాలండి అని అంది. అవునా? ఆయన అన్నారు, How much? అవునా, ఎంత దాని వేళ అని అడిగారు. 10,000 only 10,000 rupees. 10,000 మాత్రమేనండి అని అంది. బాబోయ్, 10,000, that is my monthly salary. ఆయన 10,000 నా నెల అంతా సరిపోయే జీతం అది అని చెప్పి అన్నాడు భర్త. అయ్యయ్యో, ప్లీజ్ అండి నాకు కావాలండి ప్లీజ్. అప్పుడు ఆవిడ అంటుంది, ప్లీజ్ అండి నాకు కావాలండి అని అడుగుతుంది. లేదు, no chance. How will you pay the EMI? How will you pay son's fees? How will you buy food for the house? How will you, my 10,000 rupees is my 1 month salary. What will we eat if I give my salary to you? 10,000 రూపాయలు ఒక నెలంతా సరిపోయేటువంటి జీతం నీకు ఇచ్చేస్తే ఎలాగా, కుమారులు ఫీజు కట్టాలి, లేకపోతే అన్నీ కూడా చూసుకోవాలి కదా, ఎలాగని చెప్పి భర్త గారు అంటున్నాడు. లైక్ మీరు ఎప్పుడు అంటుందండి, ఎప్పుడు నేను ఏం అడిగినా నాకేమి ఇవ్వరండి. హల్లెలూయా. హల్లెలూయా. So she calls her mother. అప్పుడు ఆవిడ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంది. మమ్మీ అమ్మా ఒక చైర్ చూసాను మమ్మీ, ఒక చీర చూసానమ్మా, ఐ వాంట్, గివ్ మీ మనీ, నో ప్లీజ్. ఆ చీర కొనుక్కోవాలి కాబట్టి నాకేమన్నా నువ్వు నాకు డబ్బులు ఇవ్వరమ్మా. నథింగ్ డూయింగ్, గో ఆస్క్ యువర్ హస్బెండ్. ఆవిడ ఉంది, నన్ను అడిగితే ఏంటి మీ ఆయన అడుగు అని అంది. హల్లెలూయా. షీస్ లైక్, సరే మా తలరాతలో రాసలేదు, వదిలేదా. ఆమె అనుకుంది ఇంక మనకి అదృష్టం లేదు, తలరాతలో లేదు అనుకో, నెక్స్ట్ లైఫ్, మరొక జన్మలో చూద్దాంలే. హల్లెలూయా. సో నెక్స్ట్ డే ఇస్ a Sunday. రెండో రోజు ఆదివారం వచ్చిందండి. So she goes to church. ఆమె యథావిధిగా చర్చికి వెళ్ళిపోయింది, సంఘానికి వెళ్ళిపోయింది. Sat in her place and she's praying. ఆవిడ మందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తా ఉంది. Suddenly there is this lady, other lady. సడన్ గా ఇంకొక స్త్రీ వచ్చింది. She doesn't like, పడదు, ఇద్దరికి పడదు. వాళ్ళిద్దరికి పడదట. She turned and she looked. అలా పక్కకు తిరిగి చూడగానే షీఈస్ వేరింగ్ ద సేమ్ సారీ. ఏ చీర అయితే ఈవిడ చూసిందో ఆ చీర కట్టుకుని వచ్చింది ఈవిడ పక్కన ఆవిడ. బాబోయ్, వెంటనే ఆవిడ అనుకుంటుంది, అయ్యో బాబోయ్, హౌ కెన్ షీ వేర్ ద సేమ్ సారీ విచ్ ఐ లైక్డ్. నాకు నచ్చినటువంటి చీర ఈమెకి ఎలా వచ్చింది, ఈమె ఎలా వేసుకుంది అనుకుంటుంది. And she knows the price. No, she knows it's 10,000 rupees. ఈవిడికి తెలుసు కదా ఆ చీర అంతా 10,000 రూపాయలని. Hallelujah. 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 So all kind of things start coming in her head. అప్పుడు అన్ని రకమైనటువంటి ఆలోచనలు ఆవిడ మనసులోకి వచ్చేస్తూ ఉన్నాయి. She's sitting in the church, she's supposed to pray. She's not, Pastor Garu is preaching, she's thinking, అయ్యో this girl is wearing my saree. దేవుని ఆరాధించడం మర్చిపోయింది. పాస్టర్ గారు చెప్తే వాకింగ్ చెప్తుంటే ఆ చీర మీదే ఉంది మైండ్ అంతా కూడా, మనసు అంతా కూడా. Hallelujah. Hallelujah. How many of us have minds on cheeras today? ఈ రోజున ఎంతమందికి చీర మీదకి వెళ్ళిపోయిందండి మీ మనసు? చేతులు ఎత్తండి. Hallelujah. Hallelujah. Now let's come back. మళ్ళా దేవుని యొక్క వాక్యంలోకి వద్దాం. All of you are awake now. మీరందరూ కూడా ఇప్పుడు లేచి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. Hallelujah. Hallelujah. Before looking at John's version of this story, let's look at what Matthew has to tell us. యోహాను గారు ఈ యొక్క what Mark has to tell us. Before looking at John, let's look at Mark's. యోహాను గారు వివరించిన దానికి ముందు మార్క్ గారు ఏం చెప్తున్నారో దీని గురించి మనం ఒకసారి చూద్దామండి. Mark 6. మార్కు సువార్త 6వ అధ్యాయము 45 to 52. 45వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుదాం. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయాదుకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడికొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి
వచ్చి ఆయన సము మీద నడుచుట వారు చూసి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన్ని చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Now this story which we read, these verses which we read, is the story which happened after the feeding of 5,000. 5,000 మందికి ఆయన ఆహారం పంచిపెట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తూ The ఉన్నాం. disciples get into a boat and they are going across to Bethsaida. వారు బెత్సేదాకు వెళ్తున్నారు, దోణి ఎక్కి యేసుప్రభు వారి యొక్క శిష్యులు. Jesus was going to meet them in Bethsaida across the lake. ఆ యేసుప్రభు వారు అన్నారు, నేను మిమ్మల్ని అవతల వైపు నేను కలుసుకుంటానని చెప్పి And ఉన్నారు. there was a danger which came on them. The lake rose and there were storms and all of that. వారు బయలుదేరి వెళ్తుండగా సడన్ గా ఆ యొక్క తుఫాను చెలరేగడం వల్ల, ఆ యొక్క అలలు కొట్టడం వల్ల శిష్యులందరూ కూడా కష్టంలో Fear ఉన్నారు. and anxiety gripped their hearts. వారందరూ కూడా వారి హృదయాల్లో భయము, ఆతృత కలిగి ఉన్నారు. And they thought that the boat is going to capsize. వారు అనుకున్నారు ఆ యొక్క దోణి మునిగిపోద్దేమో అని అనుకున్నారు. Now in verse 52, 52వ వచనంలో మనం చూసినట్లయితే Mark tells us something that happened that afternoon that should have helped them in that situation. మార్కు గారు అంటారు, అలాంటి సంఘటనలో యేసు ప్రభు వారు ఏ విధంగా మధ్యాహ్న కాల సమయంలో ఏం జరిగిందో అది జ్ఞాపకం చేసుకోవాలి యాక్చువల్గా, కానీ వారు చేయలేదు. Verse 52 says they considered not the miracle of the loaves. అక్కడ రాయబడింది 52వ వచనంలో, అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెల గురించి సంగతి గ్రహించలేదు. Hallelujah. Hallelujah. Now I told you that Jesus is trying to teach us something from both these lessons, right? మీకు చెప్పాను కదా, ఈ యొక్క కథలోంచి జరిగిన సంఘటనలోంచి యేసు ప్రభువారు మనకు ఒక విషయాన్ని When నేర్పించాలనుకుంటున్నారు. Jesus is performing this miracle, it is not for show, it is not for publicity, it is not for all of that. He is trying to teach his disciples something from this miracle. యేసు ప్రభువారు చేసినటువంటి ఈ యొక్క అద్భుతాలు ఆయన ఏదో ప్రజలకు చూపించుకోవడానికో లేదా పాపులారిటీకో ప్రచురించడానికో ఆయన చేయలేదు, కానీ వాటి నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఆయన అద్భుతాలు They చేస్తున్నారు. are being given a lesson from the school of higher education. మనకు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి చదువుల్లోంచి మనకి అనేకమైన విషయాలు ఆయన నేర్పిస్తున్నారు. హల్లెలూయా. Hallelujah. Now keep your finger on Mark 6 మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో అలాగే ఒక వేలు పెట్టి ఉంచండి అక్కడ. and move to chapter 6 of John's. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి మరలా. It is important, if the lessons which Jesus is teaching, if it was important for the first disciples, it is important for us also to learn యేసు those ప్రభువారు lessons. నేర్పుతున్నటువంటి పాఠములు ఆ కాలంలో శిష్యులకు మాత్రమే కాదండి, ఈ రోజున మనకు కూడా కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. John chapter 6, the first lesson is given in the verses 1 to 7. The disciples, you don't have to read it, the disciples just returned from a successful ministry. యేసు ప్రభువారి యొక్క శిష్యులు అద్భుతంగా జరిగినటువంటి వారి యొక్క పరిచర్య నుంచి తిరిగి వస్తూ ఉండగా Jesus had sent them on a trip and said that go spread the gospel, go 2 in 2. And when they came back, they were telling all of the things which they did in their travels. చూడండి, మీరు వెళ్ళి ప్రయాణం వెళ్ళండి, మీరు ఇదిగో ఇద్దరిద్దరు చెప్పిన వెళ్ళి ఈ యొక్క పరిచర్య అంతా కూడా మీరు కొనసాగించండి అని వారికి బాధ్యతలు అప్పగించి ఉన్నారు. And all of them were very exhausted, so Jesus suggested that they depart by ship to a private place so that they can take some rest. వారు చాలా అలిసిపోవడం వల్ల అప్పుడు ప్రభువారు అన్నారు, మీరు దోణి ఎక్కి అవతలకి మీరు వెళ్ళండి, సో దట్ మీరు అందువల్ల కొంచెం విశ్రాంతి మీరు తీసుకోవచ్చు కదా అని ప్రభువారు చెప్పారు. So Jesus departed with his disciples across the Sea of Galilee. యేసు ప్రభువారు అక్కడి నుంచి వారితో వెళ్ళిపోయిన తర్వాత His intention was to escape the multitude of people who were following him so that he can get some rest for himself and for his disciples. ఎందుకంటే యేసు ప్రభువారు చేసిన అద్భుతాన్ని బట్టి జనసమూహం ఇంకా ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి వారి దగ్గర నుంచి ఆయన తప్పించుకోవడానికి ఆయన అందువల్ల అక్కడికి వెళ్ళి ఆయన కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చని యేసు ప్రభువారు శిష్యులను పంపించి ఆయన కూడా వెళ్దాం అనుకున్నారు. But even then there was no use, because in verse number 2 it says a great multitude followed him because they saw his miracles which he did
on them that were deceased. ఎందుకంటే రెండో వచనంలో అక్కడ రాయబడి ఉంది కదా, యేసు ప్రభువారు చేసినటువంటి ఆ సూచక క్రియలను బట్టి చాలా మంది జన సమూహంలో ఆయన వెంబడిస్తూ ఉండేవారు. In this verse, it's written that because a great multitude followed him, because they saw his miracles. ఎందుకు అంత జన సమూహం ఆయన వెంబడించేవారంటే ఆయన